తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది రోజు? తులారాశి వారికి తీసుకునే నిర్ణయాలలో ఆకస్మికమైన ఖర్చులు, అంటే మీకు ఇంతకు ముందుండే రుణాలని తీర్చడానికి, అది ప్రత్యర్థుల మీద విజయం కావచ్చు, అలాగే న్యాయ సంబంధమైన అంశాలు కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాలు ఏదైనా కూడా వాటికి సంబంధించి మీరు ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టే అవకాశాలు లాంటివి, నిద్రలేమి, అలాగే ఒత్తిడి అధికంగా ఉండడం, వృత్తిపరమైన విషయాల్లో ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయడం, వృత్తిపరంగా అభివృద్ధి కొరకు మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్కువ ఎమోషన్స్ గురవ్వడం, ఆలోచనలలో ఎక్కువ ఉద్వేగాలకు లోనవ్వడం, సంతాన వర్గంతో కుటుంబ సభ్యులతో నిర్ణయాలు తీసుకోవడంలో, ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి వారి కొరకు మీరు పెట్టే పెట్టుబడుల కొరకు తీసుకునే నిర్ణయాలలో కొన్ని రకాలైన ఘర్షణలకు అవకాశం అనేది ఉంటుంది. ఎమోషన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకునే విధంగా తీసుకునే పరిస్థితిని మీరు క్రియేట్ చేసుకుంటూ మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? ముఖ్యంగా ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. పెద్దల సహకారం బాగుంటుంది. తండ్రి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తండ్రి తరపు నుంచి సపోర్ట్ అనేది అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ విషయంలో కూడా అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఆర్థిక సంబంధమైనవి, వారసత్వానికి సంబంధించిన ఆర్థిక విషయాలు, పొలాలకు సంబంధించిన విషయాలు, గృహ వాతావరణం, ముఖ్యంగా విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల మీద దృష్టి, ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో పనులు పూర్తి చేసుకునే విషయం మాత్రం మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి మీ పై అధికారుల యొక్క సలహా సహకారం కోరుకునేటప్పుడు తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళి అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో, వృత్తికి సంబంధించిన ప్రయాణాలు, దానికి సంబంధించిన ఖర్చులు, వృత్తి చేసే ప్రదేశాల్లో ఇతరులకు ఏదైనా ధన సహకారం కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటివి, లేదా ఏదైనా డొనేషన్స్ ఇచ్చే పరిస్థితులు లాంటివి, ఏదో రూపంలో ధనం ఖర్చు అయ్యే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, అది ఆ రకమైన వాతావరణం, లేకపోతే వాహనాలకు సంబంధించిన విషయాల్లో ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటి వాటికి కూడా అవకాశం అనేది మీకు కనబడుతుంది. అంటే వాహనాలకు సంబంధించి కొనుగోలు కొరకు కానీ, స్థిరాస్తుల కొరకు కానీ ధనాన్ని ఖర్చు పెట్టడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అలాగే వ్యాపార విస్తరణ కొరకు చేసే ప్రయత్నాల్లో కూడా మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.